ఏదైనా భలే ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది. అది మనది కాదు, మన కష్టం ఏదో మనకు ఉంటుంది అన్న ఆలోచన ఉండదు. మన కష్టం మనకి చాలా అని అనుకుంటే ఓకే, కానీ ఊరికే వచ్చేస్తుంది కదా, మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనుకుంటారు. కానీ అలా ఊరికే వచ్చేది నిలవదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఊరికే వచ్చేది నిలవదు అంటే ఇప్పుడు ఊరికే వచ్చేది మన కష్టమే మనకి నిలబడుతుంది. ఇప్పుడు బట్టలు కొంటాము ఏదో షాప్ లో, వాళ్ళు కూపన్లు ఉన్నాయండి, మీరు ఇవన్నీ ఫిల్ చేయండి వస్తుంది, ఏదో ఏమంటే గ్యారంటీ గిఫ్ట్లు ఉన్నాయండి అని చెప్తాడు మన ఒక షాప్ లో అతను. గ్యారంటీ గిఫ్ట్లు అంటే వాడు ఇన్ని డజన్ కాగితాలు అంటే వాటి అన్నిటి మీద ఫోన్ నెంబర్లు పేర్లు రాసి 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 అందులో పడేస్తే ఆ కట్ట తెచ్చుకున్నామా ఎప్పుడు రాదు చేయాలి. ఏ షాప్ లో ఇచ్చి ఏనాడు ఒక ₹1 కూడా రాలేదు. అంటే ఉచితార్థం వచ్చే సొమ్ము కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. అయితే ఇప్పుడు ఉచితార్థం రావటం అంటే ఎవరిదో వచ్చేది మనకి. ఇప్పుడు మనం అందరం కొన్నాము, ఇందులో నుంచి తలా ₹1 వేసి ఏదో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇలాంటివి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇది నిలబడే రకపు ఆలోచన కాదు. ఓసారి వస్తుంది, ప్రతిసారి వస్తుందా? రాదు కదా. ప్రతిసారి వస్తుందని మనం ఎక్కడి నుంచి ఈజీ మనీ వస్తుందని దానికోసం పరిగెడుతుంటే ఎట్లా? పరిగెత్తకూడదు. అవన్నీ తెలివి తక్కువ పనుల కింద చెప్తూ ఉండాలి. మనం చందమామ కథలు వస్తాయి బోల్డ్ అని. అయితే ఇప్పుడు మనం ఈజీ మనీ గురించి చెప్తున్నాం కదా, కొంచెం రిలేటెడ్గా ఉండే కథ చెప్తాం. ఈ ఫ్రెండ్స్కి పిల్లలకి చెప్పడానికి ఫ్రెండ్స్ గురించిన కథలు బాగుంటాయి. స్నేహితులు మోసం చేస్తారు, ప్రతిసారి కాదు కానీ కొంతమంది మోసం చేస్తూ కనపడతారు. ఎప్పుడు మోసం చేస్తారు? ఎవరైనా నమ్మితేనే మోసం చేస్తారు. అవునండి. ఫ్రెండ్స్ని నమ్మకుండా ఉండలేం మనం. చాలామంది ఇంట్లో వాళ్ళని నమ్మరు, చుట్టాలని నమ్మరు, ఫ్రెండ్స్ని ఎంత విపరీతంగా నమ్ముతారంటే మనం ఎంత విపరీతమైన నమ్మకం ఉంటుందో అదే లెవెల్లో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఏదో ఫ్రెండ్ ఇన్ నీడ్ అనుకుని ఇలా బోల్డ్ అని చెప్తారు. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఇండీడ్ వాడే ఫ్రెండ్ అనమాట. నీడ్లో నీకు ఫ్రెండ్గా ఉన్నప్పటికీ అవకాశం వస్తే వాడు ఫ్రెండ్గా ఉండడు, వాడి అవకాశం వాడు తీసుకుంటూ ఉంటాడు. అలాంటి కథలు మనం వింటూనే ఉంటాం. అంటే జాగ్రత్తగా ఉండాలంటే కొద్దిగా ఒళ్ళు తెలిసి ఉండమని చెప్పడం కోసం. ఒళ్ళు మర్చిపోయి ఉండద్దు, నిన్ను నువ్వు మర్చిపోయే ప్రయత్నం చేయకూడదు, నిన్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. టీనేజ్ పిల్లలకి చెప్పాలి ఈ కథలు. అవునండి. చిన్న పిల్లలకి ఏముంది, చిట్టి పిల్లలకి అంత అక్కర్లేదు, పెద్దవాళ్ళకి చెప్పాలి. అయితే ఒక కథ చెప్దాం చూడు. ఇది ఒక సినిమా కథ కూడా అలా కూడా అనిపిస్తుంది, కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది నాకు. కానీ చాలా మన పాత తెలుగు సినిమాల్లో మోసగారి స్నేహితులు, మోసపోయిన మంచివాళ్ళ కథల్లో బాగా కనపడుతుంటుంది. అయితే ఒక ఊళ్ళో ఒక శరభయ్య గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండేవి. అంటే ముందు ఆస్తి వచ్చింది, పెద్దవాళ్ళ ఆస్తి ఆయనకి చాలా వచ్చింది. అయితే ఆయన ఇంకేం వ్యాపారాలు అవి రావు, ఏదో డబ్బులు జాగ్రత్త పెట్టుకుని కాస్త పొలం కొనుక్కొని అలా ఉండేవాడు. ఆయనకి స్నేహితులు ఉండేవాళ్ళు. 2-3 ఫ్రెండ్స్ అన్నారు, నీకు వ్యాపారం రాకపోతే ఏమిటో, నువ్వు పెట్టుబడి పెట్టు, మేము బిజినెస్ చేసి పెడతాం, మేము చేస్తాం కదా చక్కగా అని ఆయన నమ్మించారు. సరే ఏమైంది, నేనేం చేశాడు, అప్పుడు 1000 చొప్పున పాతకాలపు కథ కదా ఇది, మొత్తానికి ఒక ₹10,000, ఇప్పటి రోజుల్లో ఒక ₹10 లక్షలు అనుకోండి, పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే బిజినెస్లో అది నష్టం వచ్చిందని, ఇది పోయిందని, అదని ఇదని. ఈయనకేం అర్థం కాదు, ఈయనకి బ్యాంకు వ్యవహారాలు రావు, ఎవరికైనా డబ్బిచ్చి ఓ వస్తువు కొని దాని లాభానికి అమ్మటం అవి అర్థం కావు, పొలము వ్యవసాయము ఇల్లు వాకిలి తప్పిస్తే ఆయనకేం రావు. వీళ్ళు ఏం చేశారు, 2 ఫ్రెండ్స్ చక్కగా ఈయనకి నున్న చేసి చెరుకు 5,000 దాచుకున్నారు. 5,000 తమ అకౌంట్లలో జమ చేసుకుని పెట్టుకున్నారు. డబ్బంతా పోయింది. బిజినెస్లో నష్టం వస్తుంది, లాభ నష్టాలను మనం చూసుకోవాలి కదా, ట్రై చేసాం రాలేదు అన్నారు. డబ్బులు ఈయనవు కదా, మిగిలిన వాళ్ళిద్దరూ కూల్గా ట్రై చేసామో యథాశక్తి పోయినాయి, ఏం చేస్తామో అంతా దైవాధీనం సర్వీసు అని కథలు చెప్పారు. ఇప్పుడు డబ్బులు మనవి కానప్పుడు మనం ఎన్ని కథలైనా చెప్తాం కదా. ఈ కథలు చెప్పేసరికల్లా ఏమైంది, ఈయన ఏమనుకున్నాడు, సరే ఊరుకున్నాడు. కానీ ఆయనకి లోపాయకారిగా వీళ్ళిద్దరి దగ్గర చెరో 5,000 డబ్బులు చేరినాయని తెలిసింది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు మొదట, మనం ఇచ్చింది 10,000, చెరుకో 5,000 ఉన్నాయంటే గ్యారంటీగా ఆ డబ్బులు కదా. ఆయన కూడా ఆయన స్నేహితులతో మంచిగానే ఉన్నాడు, పోట్లాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా వదిలిపెట్టల. కొంతకాలం ఇలా గడిచాక ఏమైంది, ఈయనకి ఏదో జబ్బు చేస్తే ఈయన ఏం చేశాడంటే ఒకరోజు ఫ్రెండ్స్లో ఒక ఆయన్ని పిలిచాడు దగ్గరికి. ఒరే నాయన, మా ఆవిడ ఒత్తిగా అమాయకురాలు, బిజినెస్లో డబ్బులు పోయినాయనుకో, ఏదో ఇల్లు ఒకటి మిగిలింది, పొలాలు పుట్రలు ఏవో ఖర్చు పెట్టేశాను, నా దగ్గర ఒక ₹16,000 ఉన్నాయి,
16,000ని నేను 1000 రూపాయలు 1000 నాణేలు ఒక్కొక్క కుండలో చొప్పున 16 కుండల్లో వేసి మా ఇంట్లో పాతిపెట్టాను. నా భార్యకి తెలివి తక్కువదు, అంతా డబ్బులు పాడు చేసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆమెకు తెలియకుండా అప్పుడో ముంత తవ్వి తీసుకునేలాగా ప్లానింగ్గా చెప్తూ నా భార్యని పిల్లల్ని కాస్త కాచి కాపాడాలి నాయన నువ్వు అని ఒక ఫ్రెండ్కి చెప్పాడు. అంటే 16 ముంతల్లో డబ్బు ఉంది. అది ఇంటికి 4 గదుల ఇంట్లో 4 మూలల నేలలో పాతిపెట్టి పడి ఉంది. 4 16 బాగుంది కదా. సరే, ఇంకో ఫ్రెండ్ని కూడా పిలిచి సేమ్ డిట్టో ఇవే వాక్యాలు నీకే చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పట్లేదని ఇద్దరికీ చెప్పాడు. చెప్పి భార్యకి ఏం చెప్పాడంటే, అమ్మాయి నువ్వు చాలా కష్టంలో కనుక ఉంటే నా ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళని 10-25 రూపాయలు అడుగు, వాళ్ళు ఏమైనా ఇల్లు అవి కొనుక్కుంటామంటే మంచి రేటు చూసుకుని తెలివిగా అమ్ముకోవే అని చెప్పాడు. కొంతకాలానికి గతించాడు ఈయన. గతించిన తర్వాత ఏమైంది, ఒక 5-6 నెలలు ఏదో చుట్టాలు పక్కాలు చేసిన సహాయాలతోటి వీళ్ళు ఇల్లు వాకిలి నడిచిపోయినాయి. పొలం నుంచి ఏదో 10 రూపాయలు వచ్చేది. అప్పట్లో పొలాల నుంచి ఏం వచ్చేది, ఇప్పుడే ఏం రావట్లేదు. అప్పుడు అసలు వచ్చేది కాదు, ఏదో వచ్చేది కాస్త. వాళ్ళు తినడానికి వాటికి సరిపోయేది. ఒకరోజు ఈ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఆయనకి కబురు చేసింది ఈయన భార్య, శరభయ్య గారి భార్య, డబ్బులకు చాలా అవస్థగా ఉందండి, ఓ 25 రూపాయలు ఇవ్వండి అని. ఆయన చాలా కష్టాలు చెప్పి, అమ్మ నా దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడివి, అయినా ఇంత కష్టంలో ఉన్నావు, పోనీ ఇల్లు అమ్మేయకూడదు, ఓ 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, చక్కగా జాగ్రత్త పెట్టుకుని మెల్లిగా వాడుకుంటుంటే ఈ లోపల పిల్లాడు ఎక్కొస్తాడు, ఆ పాటికి ఆ డబ్బు సరిపోతుందమ్మా, పొలం మీద ఏదో 5-10 వస్తుంది కదా అని సలహా చెప్పాడు. సరే బాగుంది. ఈవిడేం చేసింది, అలాగేనండి మా అన్నదమ్ములతో ఆలోచించుకుని చెబుతానంది. మర్నాడు రెండో ఫ్రెండ్ వాకిట్లో కనపడితే, అయ్యా 25 రూపాయలు అడిగానండి, ఆయనేమో ఇల్లు కొనుక్కుంటానన్నారు 1000 రూపాయలకి, ఇల్లు ఇక 1000 రూపాయలకి అమ్మమన్నారు, అంటే 1000 రూపాయలకి అమ్ముతానంటే నేనే కొంటానన్నాడు ఈయన. మర్నాడు మళ్ళీ ఆయన వచ్చాడు, నువ్వు ఇల్లు మీ అన్నదమ్ములతో ఆలోచించుకున్నావా, ఇల్లు కనుక బేరం పెట్టదలుచుకుంటే నేనే కొంటాను. కాదండి నిన్న సాయంత్రం ఆయన వచ్చాడు, ఆయన 1000 రూపాయలు 1500 అయితే తనే కొంటానంటున్నాడంటే 1500కి వాడుకునేది ఏంటి, 2000కి నేను కొంటానన్నాడు. ఈవిడికి ఒక్క క్షణం అయ్యాక ఏమర్థమైందంటే వాళ్ళిద్దరికీ ఈ ఇల్లు కావాలి. పై బేరం పెరుగుతోంది, పందానికి పై పందే వేసినట్టుగా ఒకడు 1000 అంటే రెండోవాడు 1500, మూడోవాడు మళ్ళీ మొదటివాడు 2000, మళ్ళీ రెండోవాడు 2500కి పెంచుకుంటున్నారని. ఈవిడేం చేసింది, సరే అబ్బాయి కాదండి ఆయన అడిగారు నేను మాట్లాడాను కదా అంటే, కాదని కూడదని ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెంచుకుంటూ పెంచారు. 3000 చిల్లర నా 3500 దాకా వచ్చాక వాళ్ళిద్దరు ఏంట్రా నీకెందుకురా ఇల్లు అని పోట్లాడుకున్నారు. ఇద్దరు పోట్లాడుకున్నాక ఒకళ్ళకి వెలిగింది, ఓహో 16 ముంతలున్న సంగతి వీడికి తెలుసనమాట అని రెండో వాడికి వెలిగిందనమాట. ఇద్దరు మొహంహాలు చూసుకుని నవ్వుకున్నారు. నవ్వుకుని ఎరా అదేనా ప్లాన్ అంటే అదే ప్లాన్, అయితే ఓ పని చేద్దాం, బేరం పెరిగిపోతుంది, 10,000 దాకా పెంచేసాం. ఓహో పెంచేశారు, అట్లా పెంచుకుంటూ పోయింది. 10,000కి ఏముంది, మన ఇద్దరి దగ్గర చెరుకో 5,000 ఉన్నాయి, చెరుకో 5,000 వేసేసామనుకో, అయినా కూడా 16,000 వస్తుంది మనకి. ఇప్పుడు ఈ డబ్బులు కూడా మనవి కాదు, వాళ్ళ డబ్బే వాళ్ళకి ఇచ్చేసి 16,000 కొట్టేస్తాం మనం. అప్పుడు చెరుకో 8,000 వస్తుంది. బాగుందిగా ప్లాన్ అని చెప్పి ఆవిడకి ఏం చెప్పారు, అమ్మ పత్రాలు తీసుకురా 10,000కి మేమిద్దరం కలిసే కొనుక్కుంటాం ఈ ఇల్లు అని చెప్పారు. చాలా బాగుంది. ఆవిడ ఏం చేసింది, సామాన్లు గీమాన్లు అన్నీ తీసుకుంది. మరి వాళ్ళ అన్నదమ్ముడు పక్క ఊరికి తరలించేసుకుంది. పొలాలు అవి బేరం పెట్టుకోలేదు, ఒక కౌలుదారిని ఎవరినో ఏర్పరచుకుని వీళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుని 10,000 తటాబుట్టా సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, పత్రాలను రాయించేసుకున్నారు కదా, ఈ 2 గదులు నీవి ఈ 2 గదులు నీవి అని పంచుకున్నారు. అక్కడి నుంచి తవ్వుడు మొదలు. ఏం తవ్వినా భూగృహాల కింద నుంచి బయటకు వస్తున్నాయి తప్ప ఎక్కడ ఒక కుండ లేదు, పెంకు లేదు. అందరూ అడిగారు ఊళ్ళో వాళ్ళు, ఇల్లు కొనుక్కున్నారు సరే తవ్వుకుంటారేంటండి, ఎందుకు తవ్వుతున్నారు అంటే సమాధానం లేదు. దగ్గరుండి తవ్వించాలి, ఎవడో ఒక పనివాడికి తవ్వరా అని చెప్పామనుకో వాడు పట్టుకుంటాడు కదా, స్వయంగా తవ్వుకోవాలి, దగ్గర కూర్చొని తవ్వించాలి. ఇక కొన్ని రోజుల పాటు తవ్వి పిచ్చెక్కిపోయింది వాళ్ళిద్దరికి. రూపాయి రాల. మీరు ముందు చేసిన బేరం మోసము ఎక్కడ కొట్టింది, చివరికి వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇప్పించింది, మీకు ఇల్లు దొరికినా ఏ ప్రయోజనము లేకుండా పోయింది. ఇప్పుడు అత్యాశ, దురాశ, పేరాశ ఇలాంటి అన్ని ఆశలు కలిసి మొదట సంపాదించుకునేవి, అంటే ఆయన అమాయకుడిని చేసి సంపాదించారు,
చెరుకు 5,000 తీసుకుని ఆవిడ కాస్త ఏం చక్కగా వెళ్ళిపోయింది. ఆవిడ అదృష్టవంతురాలు. వీళ్ళు తమ తీసిన గోతులో తమే పడ్డారు. వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకుంటున్నారు రోజు. ఈ కథ చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ. మీరు ఎంత తాపిగా చెప్తారు, ఎంత బాగా నరేట్ చేస్తారు అనే దాని మీదే ఉంటుంది. ఫ్రెండ్స్ ని గుడ్డిగా నమ్మద్దు, నమ్మాలి, నమ్మకంగానే ఉండాలి. మీరు అవతల వాళ్ళతో నమ్మకంగా ప్రవర్తించాలి, వాళ్ళు మీతో నమ్మకంగా ఉన్నారని అనుకోవాలి. కానీ పిచ్చెక్కిపోకూడదు. గుడ్డి నమ్మకాలు పనికిరావు. గుడ్డి నమ్మకాలు అయితే ఎందుకు పనికిరాకుండా పోతాం, ఒక్కొక్కసారి ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి ఫ్రెండ్స్ని ఓవర్గా ఫాలో అవ్వద్దని, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాడి బ్యాడ్ హ్యాబిట్ని నువ్వు అంటించుకోవద్దని చెప్తూ ఉండాలి పిల్లలకి. అందులో భాగంగా ఈ కథని మనం టీనేజ్ పిల్లలకు కూడా చెప్పచ్చు. రైట్, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు అన్నట్లు. రైట్ రమగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంది. ఎట్లా అంటే చాలా డిమాండ్ ఉంది అనుకొని ఒక కోర్స్ ఏదో జాయిన్ అవుతాం, చాలా కష్టపడి అన్ని రకాల కష్టాలు పడి చదువుకుంటాం. తీరా చూస్తే దానికి డిమాండ్ తగ్గిపోతుంది, అంటే సరైన అవకాశాలు రావు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఇంక ఇంతే అయిపోయింది, ఇంకా నేను ఎప్పుడు ఇంతేనా, నేను అంత దురదృష్టవంతున్నా, నేను ఎక్కడికి కాలు పెడితే అక్కడ ఇట్లాగే అయిపోతుంది, రకరకాలుగా మనమే అనేసుకుంటూ ఉంటాం. ఎట్లా బయటపడాలంటే ఎట్లా, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? అంటే ఇది అందరికీ జరిగేది, ప్రపంచంలో ఇదే జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయం కూడా అంతే. ఏదైనా సరే కొన్నాళ్ళ తర్వాత ఏ కోర్సుకైనా డిమాండ్ తగ్గుతుంది. ఒక కొత్త కోర్సు, ఒక కొత్త విషయం, అందరూ దాని వెనకాల పెడతారు. బోల్డ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అందరూ ఒకదాని మీదే పడితే అవకాశాలు ఎలా ఉంటాయి? అంతమందికి అవకాశాలు రావు కదా. బ్రైట్గా ఉన్న వాళ్ళకి లేదా లక్ ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కొక్కసారి బ్రైట్గా ఉన్న పిల్లలు కూడా పాపం అవకాశం రాక, అదృష్టం లేక, ఆ టైంలో వీళ్ళకి ఏదో ఇబ్బందో సబ్బందో వచ్చి ఆ సరైన అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోతారు, నిరాశకి గురవుతారు. ఇప్పుడు ఈ నిరాశకి గురయ్యి అక్కడే ఆగిపోతే జీవితం ఎట్లా? మళ్ళీ ముందుకెళ్ళాలి. మళ్ళీ ముందుకెళ్ళాలంటే ఇప్పుడు కాలం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు, కాలాలు మారిపోతూ ఉంటాయి. మనం ఎండాకాలం బాబో ఎండ తట్టుకోలేకపోతున్నాం, ఈ ఎండ నుంచి ఎలాగా అని ఈ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూలై దాకా అమ్మో ఎంత బాధపడిపోతామో. జూన్ చివరికి వచ్చేసరికి పిచ్చి వేరేది, ఎండలు ఎప్పుడు పోతాయిరా దేవుడా అనిపిస్తుంది. చిటుక్కుని మాన్సూన్స్ అంటారు, వాన వచ్చేస్తుంది. ఇక వానలు పడి 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 వినాయక చవితి పందిళ్ళల్లో కూడా వాన పడతాయి. దౌర్భాగ్యపు వానలు ఎప్పటికి పోతాయో, పడాల్సిన చోట పడవు, పందిళ్ళల్లో పడుతున్నాయని తిట్టుకుంటాం. ఎప్పుడు వాన పోయి చలి వచ్చేస్తుందో తెలియదు. చల్లగా చలి వచ్చేస్తుంది, అయ్యో వాన వస్తే ఒక దుక్కి వాన పడితే బాగుండని కోరుకుంటుంటాం. వానాకాలం పోతుంది, చలికాలం వచ్చేస్తుంది. చలికాలం ఒక 3-4 నెలలు, మధ్యలో పండగలు, కార్తీక మాసం, ఒక మార్గశిర మాసం, ధనుర్మాసం, సంక్రాంతి పండగ అయ్యేసరికి ఫిబ్రవరి సగబడి పడకుండానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. ఏదైనా నిలబడిందా? ఏదైనా నిలబడుతుందా? 6 ఋతువులు ఉన్నాయి. ఋతువులు నిలబడవు, కాలాలు నిలబడవు, ఏది నిలబడదు. ఎందుకు ఇవాళ ఈరోజు చాలా అత్యద్భుతంగా ఉంది, ఈ పూట మంది ఉంటుందా? కొన్ని గంటల్లో ఇది గతంగా మారిపోతుంది. ఎప్పుడు భవిష్యత్తు మీద ఆశతోటే వ్యక్తులు పనిచేయాలి. ఎందుకంటే ప్రతిసారి భవిష్యత్తు మనదే కావచ్చు. ఆ ఆశతోటి నువ్వు పనిచేస్తుంటే ఇది కాకపోతే ఇంకో దానికోసం, దీని తర్వాత ఇంకొకటి. ఈ కాలం మార్పు మీద ఒక చిన్న పిటకథ చెప్తాను చూడండి. ఒక రాజ్యంలోనట బాగా ఎక్కువ చెట్లు, మొక్కలు, అడవులు ఉన్నాయి. బాగా ఇప్పట్లాగా లేదనమాట, కొంచెం సస్యశ్యామలంగా ఉండేది ఆ ప్రాంతం. అయితే రాజుగారికి 4 అబ్బాయిలు ఉన్నారు. అయితే ఈ రాజుగారి పెద్ద అబ్బాయి ఎవరో ఒక సైనికుడి దగ్గర నుంచి ఇది మనకు సమీపంలో ఉన్న అడవిలో ఎర్ర పువ్వుల చెట్టు చాలా అద్భుతంగా ఉంటుందని, కెంపుల్ లాంటి పువ్వులు పూస్తాయని, ఆ పువ్వులు చూడని వాడి జన్మ, వాడి కళ్ళు వృధా అని విన్నాడు. వాటిని దానంత సౌందర్యవంతమైన చెట్టు, దానంత అందమైన పువ్వు ఇంకొకటి లేదని చెప్పాడు సైనికుడు. ఎర్రపువ్వుల చెట్టు చూస్తే అదృష్టం కలిసి వస్తుందని ప్రజల నమ్మకం కూడా. అయితే ఈ రాజుగారి అబ్బాయి నేను ఆ అడవికి వెళ్ళి ఎర్రపువ్వుల చెట్టు చూసొస్తానని వాళ్ళ నాన్నని అడిగాడు. కెంపులు విచ్చినట్టుగా ఉంటాయట ఆ మొగ్గలు విచ్చితే. చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు సరే నీ ఇష్టం అన్నాడు. రాజుగారి అబ్బాయి అడవిలోకి వెళ్ళాలంటే, అడవి కొంచెం దుర్గమంగా ఉంటుంది, ఒక రథం తయారు చేయించారు ప్రత్యేకంగా. ఆ రథం తోలుకుంటూ ఈ అబ్బాయి వెళ్ళాడు. ఓ సైనికుడు కూడా ఉన్నాడులే, కొంతమంది ఒకళ్ళిద్దరు తోడుంటారు, ఒక్కడే వెళ్ళి ఉండడు, ఓ 3-4 వెళ్ళారు.
వెళ్ళాక బాగా డీప్ లోపల అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక నల్లటి చెట్టును చూపించి సైనికుడు అన్నాడు, ఇదే ప్రభు ఎర్రపూల చెట్టు అన్నాడు. అది మోడు నల్లగా దుక్కలాగా ఉంది, దానికి ఎక్కడా పువ్వు కాయ ఏమీ లేవు, ఒట్టి మోడుగా ఉంది. ఇదేం చెట్టు రా అన్నాడు. ఇదే ప్రభు చెట్టు అన్నాడు. తనకి చాలా ఇష్టం. ఇదేమిటి, ఇదే దీనికి పూస్తాయి ఆ పువ్వులు? పువ్వులు పూస్తే మాత్రం ఇంత దుకలాగా ఇంత నల్లగా ఇలా పిచ్చిగా ఉన్న చెట్టు, పైగా ఎండకి ఎండిపోయి అంత నెర్రెలు విచ్చినట్టుగా ఉన్న ఈ చెట్టు అందమేమిటి, దీని గురించి వాడెవడో చెప్పటం ఏమిటి, నేను రావటం ఏమిటి, ఈ రథం కూడా తయారు చేయించుకున్నాను, పని పట్టలేనట్టని చిచి అని వెనకొచ్చేసాడు. కొద్ది రోజులు పోయాక ఆ సైనికుడు వంతుల వారీగా చిన్నరాజు గారి దగ్గరకు వచ్చాడు. రెండో కుర్రాడు విన్నాడు. విని ఆ చెట్టును చూసొద్దామని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అప్పుడే చిగురు పెడుతున్న నల్లటి మొద్దు లాంటి చెట్టు కనపడింది అతనికి. ఈ చెట్టుకి పువ్వులు ఎలా పూస్తాయి, ఇది ఎట్లా ఉంది, ఎండిన మోడు ఇప్పుడే చిగురిస్తుంది, ఎర్ర ఎర్ర చుక్కలాగా చిన్న చిన్నగా ఆకుపచ్చగా పింక్గా చిగురులు ఎలా ఉంటాయి, చిగురుస్తున్న చెట్టు, దీనికి ఎర్ర పూలు ఉంటామేమిటి అని చెప్పి అతను కూడా వెనక్కి వచ్చేసాడు. ఇంకొక కొద్ది రోజులు పోయాక మూడో కుర్రాడు వెళ్ళాడు. ఈసారి ఆ నల్లటి చెట్టు నిండా పచ్చగా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఆకుపచ్చటి చెట్టు, అది నల్ల చెట్టు కాదు, ఆకుపచ్చగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చటి ఆకులు ఉండే చెట్టుకి ఎర్ర పువ్వులు ఎట్లా పూస్తాయి? ఆకులు చూస్తే ఇంతంత పెద్ద పెద్ద ఆకులు, దీనికి పువ్వులు పూసే రకంగా కూడా లేదు, ఏదో మొద్దు. బహుశా దీన్ని కట్ చేసుకుంటే ఏదైనా చెరుకుకి, వంట చెరుకు ఏదైనా బాధలకి వాటికి ఉపయోగపడుతుందేమో. దుకలా ఉంది చెట్టు. పువ్వులు పూయాలంటే ఒక నాజుకుతనం ఉండద్దు చెట్టులో, దీనికి ఏది, ఆకులు చూస్తే ఇంతంత ఉన్నాయి, చీచి అని మూడో అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇంకా కొన్నాళ్ళు బాగా గడిచాక ఆఖరి అబ్బాయి కూడా కొంచెం ఉత్సాహవంతుడు. అతను ఓ 3-4 స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి ఆ చెట్టు నిండా ముదురు గులాబీ రంగులో, కెంపుకి దగ్గర రంగులో విరగబూసేసిన ఎర్ర పూలు కనపడ్డాయి. ఇక సంతోషం పట్టలేకపోయాడు. ఆకుపచ్చటి చెట్టు, దాని నిండా ఎర్రటి పువ్వులు, మొగ్గలు, పువ్వులు, అసలు ఎంత కళ్ళకి ఇంపుగా ఉందంటే కన్ను ఆ చెట్టు మీద నుంచి బయటికి రాలేదట. సాయంకాలం చీకటి పడేదాకా ఆ చెట్టు దగ్గరే గడిపాడు అతను. ఇంటికి వచ్చాక రాత్రి భోజనాలకి చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపడి, నేను వాళ్ళ ఎర్ర మొగ్గలు పువ్వులు పూసే చెట్టును చూశాను, ఎంత బాగుందో అన్నాడు. అయితే వాళ్ళ నాన్న అన్నాడు, నేను చూశాను, ఒట్టి మొద్దురా, అక్కడ ఏమీ లేదన్నాడు. రెండో వాడు చిగురుంది అంతేగాని దానికి పువ్వులు లేవన్నాడు. మూడో అతను ఆకుపచ్చ చెట్టు రాది, మొగ్గలు ఉంటావేంటి, నువ్వు ఎట్లా చూసావు? ఒకళ్ళలో ఒకళ్ళు బాధించుకున్నారు. కుర్రాడు అన్నాడు, నేను వెళ్ళాను, నాతో పాటు 4 సైనికులు వచ్చారు, మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళ కళ్ళల్లో కూడా ఆ ఎరుపు కనబడుతుంది, ఇంకా కంట్లో నుంచి నాకు ఆ ఎరుపు పోలేదంటాడు. మూడో వాడు అంటాడు, పచ్చదనం పోలేదు, చాలా గ్రీన్గా ఉంది, పెద్ద పెద్ద ఆకులు అంటున్నాడు మూడోవాడు. అసలు ఆకా పువ్వా, దాని మొహం దానికి ఏముందిరా, ఒట్టించ ముద్దల్లే ఉంది, ఏమీ లేదు, అంతా నెర్రలు విచ్చిపోయి పగుళ్ళు విచ్చి పెద్ద చెట్టు, వేస్ట్ చెట్టు అంటున్నాడు 4వ పెద్ద అబ్బాయి. వీళ్ళు మాట్లాడుకుంటుంటే భోజనం చేస్తున్న వాళ్ళ నాన్న చెప్పాడు, నాయన ఈ 4 ఒకటే చెట్టురా, కాలాలని బట్టి చెట్ల స్వరూపం ఉంటుంది, జీవితం కూడా అంతే. మోడుగా ఉన్నది జీవితం చిగురిస్తుంది, తర్వాత ఆకులేస్తుంది, చివరి దశ ఏంటి, పువ్వు పూయటమే, మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంతకాలం పోయాక పువ్వులు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్టు మోడైపోతుంది. మోడు మళ్ళీ చిగురుస్తుంది, ఆకులు పెడుతుంది, తర్వాత మొగ్గలేసి పువ్వులు విడుస్తుంది. సహజంగా జరిగేది, కాలం మారటం అంత సహజంగా జరుగుతుంది. నువ్వు తొలి దశలోనే దీన్ని చూసి అయ్యో ఇక్కడ ఏమీ లేదు అని నిరాశపడ్డావా, నువ్వు చివరి దశ అయినటువంటి ఆ ఎర్ర పువ్వుల సౌందర్యాన్ని ఆస్వాదించలేవు. మొదటి దశ నుంచి తర్వాత దశకు వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి, దాని వెనకాల వెయిట్ చేయాలి. దానికోసం నీ సమయం వచ్చేదాకా నువ్వు ఓపికగా వెయిట్ చేయాలి. చీ అని వెనక్కి వచ్చేస్తే, చీ అని పారిపోతే, ఇక్కడ ఏమీ లేదని నిరాశవాదంలో కుంగిపోతే నువ్వు తర్వాత వచ్చే దశ కోసం వెయిట్ చేయాలి కదా మనిషి. తర్వాత దశ కోసం ఎవడైతే వేచి ఉంటాడో వాడు అద్భుతమైన ఫలితాలను అందుకుంటాడు. ఇప్పుడు మనం సత్య నాదేళ్ల గురించి వింటాం. ఆయన ఇక్కడే చదివాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ ఊరు నుంచే వెళ్ళాడు. ఇవాళ ఆ దశని 20-25 ఏళ్ల నాడు ఆయన తెలుసుకున్నాడా? తనకు తెలీదు. తన పని తను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, చెప్పుకుంటున్నాం మనం. పోనీ వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసా మా వాడు రేపొద్దున అక్కడెక్కడికో వెళ్తాడని? ఇవాళ ఒలింపిక్స్లో సాధించే చిన్న చిన్న పిల్లలు కూడా పథకాలు సాధించేస్తున్నారు. వాడికి తెలియదు.
6 నెలల నాడు నేను ఈ పథకాన్ని సాధిస్తానని వాడికి తెలియదు. ముందుకెళ్తే తెలుస్తుంది. మధ్యలో ఓడిపోకుండా వీళ్ళంతా ముందుకెళ్ళిపోయారా? ఏం కాదు. జీవితంలో ఎన్నో రకాల ముళ్ళబాటలు మన నడిచేటప్పుడు పువ్వులు, ముళ్ళు, ఆకులు బోల్డని వస్తాయి. మధ్యలో అడ్డంకులు, గోతులు, మనకు తెలుసుకొని మనం చేసే పొరపాట్లు కొన్ని, తెలియక తప్పటడుగులు వేసే కొన్ని, అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలను ప్రతి మనిషి తీసుకోగలుగుతాడు. ఎవరి లెవెల్ ఆఫ్ థింగ్స్, మన జీవితాన్ని బట్టి, మన అవకాశాలను బట్టి, మనం చదువుని బట్టి. ఇప్పుడు నువ్వు మామూలుగా చదివి నువ్వు ఎక్కడికో వెళ్ళాలంటే అవ్వదు. పోనీ మామూలుగా చదివినా నీ దగ్గర అత్యద్భుతమైన క్రియ ఏదైనా అద్భుతమైన విషయం ఉంటే అవకాశం సాధించగలుగుతాం. అవకాశం వస్తుంది. ప్రతి వాడికి అవకాశం వచ్చి తీరుతుంది. మనం ఓపికగా వేచి ఉండాలి అండ్ పని చేయాలి, కష్టపడాలి. దానికోసం వేచి ఉండాలి. ఊరికే నేను ఇంట్లో కూర్చొని వేచి చూస్తానంటే ఎలా వస్తుంది? నేను ఒకనాడు కింగ్ అవుతానని కూర్చుంటే రాదు. దానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతివాడు 3 దశ నుంచి చిగిర్చి పువ్వులు పూసే దశ వరకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఓపిగ్గా కాలంతో పాటు ప్రయాణం చేయగలగాలి. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్నపిల్లలకి సంబంధించి కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే నేనే తెలివిగల వాళ్ళని, నాకున్న తెలివితేటలు చాలా ఎక్కువ, నన్ను మించి ఇంకెవరు లేరు అనుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అనుకుంటారు. చిన్నపిల్లలు కాబట్టి తొందరగా అడగలుగుతున్నాం. కానీ తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉన్నారు అంటారు. పిల్లలకి మనం ఎలా తెలియచేయాలి? ఈ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు ఎన్ని తెలివితేటలు, నన్ను మించి ఇంకొక స్టెప్ ఇంకొకరు ఉంటారు కదా. అదే తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. అవును. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళకు ఉండాలి ఆ యాటిట్యూడ్, అది పిల్లలకి అలవడుతుంది. దీనికి సంబంధించి ఏదైనా కథ రూపంలో చెప్పండి రమ్మగారు. అంటే మనం చాలా చెప్పాము ఇలాంటి కథలు. పంచతంత్రంలో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మామూలుగా కూడా లోకల్లో ఇప్పుడు 80లో వచ్చిన సినిమాలు చూడండి, భలే బాగున్నాయి. కలర్ సినిమాలు చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. 90లో ఇంకా బెటర్ వచ్చినాయి. తర్వాత 2000 వచ్చాక ఇంకా బెటర్. ఇప్పుడు ఇంకా గ్రాఫిక్ ఎట్లా పెరిగినాయి. ప్రతి 10 ఏళ్లకి తరం మారిపోతూ ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకి మారిపోతుంది. ఇప్పుడు ఫోన్ల దగ్గర నుంచి ప్రతిదీ వచ్చే సంవత్సరం ఇంకొకటి బెటర్ అవుతుంది. అంటే వీళ్ళు కనిపెట్టగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు. అట్లా ఒక తెలివి ఉంటే దాన్ని మించిన తెలివి. మనకు చిన్నప్పుడు సామెత ఒకటి చెప్తుండే వాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తారు, బాగా జనాల వాడికలో లేదు. 100 దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని. 100 కోటి దరిద్రాలంటే 100 కోట్లకి అనంత కోట్లు, అంటే లెక్కలేనన్ని కోట్ల సమాధానాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉపాయం ఉంటుంది. ఎలాంటి జిడ్డు ప్రశ్న, ఎలాంటి గడ్డు ప్రశ్న అయినా, జిడ్డు ప్రశ్న అయినా దానికి ఖచ్చితమైన సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఉండాల్సిందే, లేకపోతే కుదరదన్నమాట. ప్రపంచమే అట్లా ఉంటుంది. అయితే మన పంచతంత్ర కథల్లో ఒక మంచి కథ చెప్పాం. ఒక ఊళ్ళోనట ఇంద్రపాలితుడు, ధనగుప్తుడు అని 2 స్నేహితులు ఉన్నారు. అయితే ఈ ఇంద్రపాలితుడు వాళ్ళ నాన్న చాలా పెద్ద వ్యాపారం, ధనగుప్తుడు కూడా వ్యాపారం బాగుండేది. 2 వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇతను ఏంటంటే వీళ్ళ నాన్న బాగా మంచి వ్యాపారం చేస్తే ఇతను సరదాలకి ఇంద్రపాలితుడు అక్కడ ఇక్కడ ఖర్చులు పెట్టేశాడు. ఎక్కడికైనా ఒక వస్తువు వేసుకెళ్ళి అప్పట్లో వ్యాపారాలు ఎలా ఉండేవి, ఊళ్ళో అమ్ముకోవడం, చిన్న కొట్లు పెట్టుకోవటం కాకుండా వ్యాపారము, డబ్బు సంపాదించే విధానం అంటే ఇక్కడి నుంచి బోల్డ్ అంత సరుకు ఏ దేశంలో దొరకదో ఆ దేశానికి పట్టుకెళ్తాం. అవును. మన ఊళ్ళో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయనుకో, ఈ ద్రవ్యాలు దొరకని లంకల వైపుకి తీసుకెళ్లేవాళ్ళు. ఈ వస్తువు అంతా అక్కడ అమ్మేసి అక్కడి నుంచి మన దగ్గర దొరకని ఒక వస్తువుని మళ్ళీ వేసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక 4 నెలలో 6 నెలలో ఇక్కడ ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. సంపాదించిన ఎక్స్ట్రా డబ్బుని దాచిపెట్టుకుని మళ్ళీ కొంత అక్కడికి వలసిన సరుకులు, అక్కడ వాళ్ళకి ఏమేమి అవసరపడతాయి అనేది వాళ్ళకి తెలియని వస్తువుల్ని పరిచయం చేసేవాళ్ళు. అప్పట్లో వ్యాపార విధానం పాత రోజుల్లో ఇలాగే ఉండేది. ఇప్పుడు కూడా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చేస్తున్నాం. ఇప్పుడు అన్ని దేశాల్లో దాదాపుగా అన్నీ దొరికిపోతూనే ఉన్నాయి. అప్పట్లో అలా ఉండేది కాదు. అంటే ఇంత తెలివి లేదు కదా. అయితే ఈ ఇంద్రపాలితుడు ఇట్లా పట్టుకెళ్ళి వెనక్కి తెచ్చే క్రమంలో చాలా నష్టపోయాడట. నష్టపోతే ఏమైంది, చివరికి ఇల్లు వాకిలి కూడా కోల్పోయాడు. కొంచెం జూదమాడి కాస్త ఫ్రెండ్స్ తోటి విలాసార్థం ఖర్చు పెట్టి ఇల్లు వాకిలి అన్నీ పోయినాయి. వాళ్ళది యాక్చువల్గా వ్యాపారం ఇనుము వ్యాపారం అనమాట. అయితే అతను ఏం చేశాడంటే ఇదంతా విసుగుపుట్టిపోయింది అతనికి. చాలా ప్లాన్డ్గా బిజినెస్ చేయాలి, ఇంకా ఇలాంటి చెడు అలవాట్లకి లోన్ కాకూడదని బాగా నిశ్చయించుకుని ఈ ధనగుప్తుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను శ్రీలంక వెళ్ళాలనుకుంటున్నాను. అప్పట్లో సింహళ దేశం అనేవాళ్ళు. వెళ్ళాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న సామాన్లు గిమాలు అన్నీ అమ్మేసి మొత్తం క్యాష్ చేసుకున్నా. మొత్తం క్యాష్ అయిపోయింది. ఇక నేను ఇల్లు వాకిలి ఏం ముంచుకోలే. కానీ మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఒక కాటా ఉంది మా ఇంట్లో. ఆ కాటా అంటే ఏంటి, త్రాసు కాటా అంటారు.
అదేంటంటే మామూలుగా త్రాసు అయితే చిన్న వస్తువు కదా, వెయిట్ తూచేది, తూనికలు తూచే వస్తువు. పెద్ద కాట, అది దాదాపుగా 60 కేజీల బరువు ఉంటుందట. పెద్ద ఇనప కాట ఉంది, అచ్చొచ్చిన కాట. మా తాత ముత్తాత దాంతోటి వ్యాపారం చేశారు. ఇనుము తూచాలంటే పెద్ద కాటాలు కావాలి కదా, 100 అంటే 100 కేజీల పైన తూచాలి ఒకటేసారి, అంత పెద్దదనమాట, బరువైనది. దాన్ని తెచ్చి మీ కొట్టు గదిలో పెట్టిస్తా, నేను వ్యాపారం చేసుకొస్తాను, నా కాటాని జాగ్రత్తగా ఉంచు. మొత్తం అన్ని అమ్మేసిన ఈ కాటాని అమ్మలేకపోయాను. ఎందుకంటే మా నాన్న, మా తాత, మా ముత్తాత అంతకుముందు కూడా చాలా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి, వెండి బంగారాల మీద కూడా ఆసక్తి లేదు, కానీ మా తాత ముత్తాత ముట్టుకున్నారని ఈ వస్తువు నాకు వదలాలని లేదని చెప్పాడు. చెప్పి ఆ కాటాని ఈ ధనగుప్తుడికి అప్పచెప్పి ఇతను ఏం చేశాడు, ఏవో ఆ ఊళ్ళో దొరుకుతున్న చీపుళ్ళు చాటలు పుచ్చుకొని తేలిగ్గా దొరికే వస్తువులన్నీ కొనుక్కొని సింహళ దేశానికి వెళ్ళిపోయాడు. ఈసారి బాగా సంపాదించాడు బాగా. అంటే తీసుకెళ్లిన వస్తువు చక్కగా అమ్ముడైపోయినాయి. అక్కడి నుంచి ఏవో కొంత తెచ్చుకున్నాడు కూడా, కొంత ఇక్కడ అప్పులు తీర్చడానికి కొంత డబ్బట్టి పెట్టుకుని వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు. మళ్ళీ వచ్చాక ఉండాలి కదా, వెంటనే ఊళ్ళోకి రాగానే ఓ చిన్న బెద ఇల్లు ఏదో అద్దెకి తీసుకున్నాడు. ఈ తెచ్చిన సామాన్లు కొట్టుగదులు అన్నీ చక్కగా సర్దించుకున్నాడు. అన్నీ ఏర్పాటయ్యి కాస్త 4 రోజులు సెటిల్ అయ్యాక, రాగానే సెటిల్ అయ్యాక ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా బాగా అయింది, నా బిజినెస్ చాలా బాగా అయింది, నువ్వు నీలాంటి మంచి స్నేహితుడు ఉండటం వల్లే నేను ఇంత బాగా సెటిల్ అవ్వగలిగాను. ఈసారి భయం లేదు, నేను కూడా జాగ్రత్తగా ఉండదలుచుకున్నాను. మా తాతగారు వాడిన కాట నాకు ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతాను, దానికోసమే వచ్చాను. ఒక షాపులో అది పెట్టడానికి కూడా అన్నీ ఏర్పరచుకొచ్చాను. ఒంట్లో ఈ కాటా పెట్టడానికి పెద్ద హుక్కు, బ్రహ్మాండంగా బోళ్ళంత ప్లేసు, దానికి రాళ్ళు అవన్నీ కావాలి. ఆ కాటా ఇప్పించమనేసరికల్లా ధనగుప్తుడు అన్నాడు, అయ్యో ఏం చెప్పాను నీకు, మా కొట్టు గది నిండా ఎలకలయ్యా, ఎంతంతున్నాయి ఒక్కొక్కటి, వాటి దుంపదేగా, అవి కాస్త కాటాని కొరికేసేయ్యా, ముక్క చెక్క అయిపోయిందనుకో బొత్తిగా. చెక్క కాట అన్నారు రమ్మగారు, అది కాట ఎనపది కదా. అక్కడి నుంచి ఇతనికి ఈ ఇంద్రపాలితుడికి ఏం చెప్పాలో తెలియలేదు. కాటాని ఎలుకలు కొట్టేశాయి. అంటే మా ఇంట్లో ఎలుకలను చూస్తే నువ్వేమంటావో ఇంతంతుంటాయ్యా, నీది ఇనపగా వస్తువుతో పాటు, నీ కాటాతో పాటు మా ఆవిడ బట్టలు కొట్టేసినాయి, నా పంచలు కొట్టేసినాయి, మా పిల్లాడు ఆడుకునే బొమ్మలు కొట్టేసినాయి, అసలు కొట్టుగదంతా అధ్వానంగా చేసి పెట్టేసినాయి, కాటా పోయిందోయ్, నీకు నేనేమి ఇవ్వలేను అన్నాడు. అనేసరికల్లా ఏం చెప్పాలో అర్థం కాలేదు, నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఈ దుర్మార్గుడిని వీడిని నమ్మి కాటా ఇచ్చాను, కాటా ఎలుకలు తినేయటమేమిటి, ఎక్కడైనా ఉందా లోకంలో? సరే ఏం చేశాడు, సరేలేవయ్యా నువ్వు మాత్రం ఏం చేస్తావనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఒక 4-5 రోజుల పాటు సాయంకాలం వస్తూ ఏం చేస్తున్నావని ఈ ధనగుప్తుడిని పలకరించేవాడు. అతని కొడుకు కనపడుతుండేవాడు, ఒక 5-6 ఏళ్ల పిల్లాడు, వాడిని పలకరించేవాడు. ఒక 5 రోజులు 6 రోజులు పలకరించిన తర్వాత ఓనాటి సాయంకాలం వచ్చి ధనగుప్తుడి వాకిట్లో కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకున్నారు. ఇంట్లో నుంచి ఏదో తినడానికి పదార్థం వచ్చింది. ఆ చేరు కాస్త మామూలుగా ఫ్రెండ్స్ వస్తే కాఫీలు టీలు మనం ఇస్తాం కదా, అప్పట్లో బెల్లమో ఏదో ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసరికి ఆ పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. 5 ఏళ్ల పిల్లాడు అంటే అంత ఉంటాడు కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక మామిడి పండల్లే ఉన్నావోయ్ అని పిల్లవాడి బుగ్గలు చిదిమేసరికల్లా వాడు నాన్న మామిడి పండు కావాలన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు ఇంద్రపాలితుడు, మామిడి పళ్ళకేమిట్రా, మామయ్య లేడు, నాన్నని ఎందుకు అడుగుతావు, నేను ఇప్పిస్తాలే మామిడి పళ్ళని. అక్కడ ఉన్న బెల్లం ముక్కలు నోట్లో వేసుకుని ఈ పిల్లాడిని చంకనేసుకుని మామిడి పళ్ళు ఇప్పిస్తా అని చెప్పి బజార్ వెళ్ళి మామిడి పళ్ళు కొనుక్కుని వాడే కొనుక్కుంటాడు. వాడిని ఎందుకు అని అన్నాడు. కానీ తండ్రి సరదా పడుతున్నాడు కదా, పిల్లాడు సరదా పడుతున్నాడు, మావయ్య సరదా పడుతున్నాడు, ఏముంది పక్కిళ్ళు పడితే మనం అంకులు అంటాలో అలా సింపుల్గా మావయ్య అనేసారు. చంకనేసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక చీకటి పడింది, పిల్లాడు రాలా, ఇంద్రపాలితుడు రాలా. ఈ ధనగుప్తుడు ఇదేమిటి చీకటి పడింది ఇంకా రాలేదని పిల్లాడిని తీసుకురాలేదని అతని కోసం రోడ్డు మీదకి బయలుదేరాడు. చీకటి పడిపోయింది, పిల్లాడు అన్నం తినేవాడు. 5 ఏళ్ల పిల్లాడు అంటే 7-8 అయ్యేసరికి అన్నం పెట్టద్దు, కనపడలేదు. ఇంకా ముందుకెళ్ళేసరికల్లా ఈ ఇంద్రపాలితుడు ఒకడే నడిచొస్తుంటే పిల్లాడు ఏడో ఎవరికైనా ఇచ్చి పంపించామంటే ఎవరికి ఇచ్చి పంపిస్తానయ్యా, భలే ఊరు, ఈ దిక్కుమాలిన ఊరు, గండపేరుండ పక్షి వచ్చి ఎత్తుకుపోయిందో నీ పిల్లాడిని, గద్ద ఇంతుంది, గండపేరుండ వల్లే ఉంది, ఎత్తుకుపోయింది పిల్లాడిని అన్నట్టు. ఓరిని పిల్లాడిని ఎత్తుకుపోవటం ఏమిట్రా గద్ద అంటే, నేను చెప్తున్నా కదా చంకలో ఉన్నాడు, మామిడి పళ్ళు కొన్నాము, ఇదిగో మామిడి పళ్ళు, సంచి బుట్ట నా చేతిలోనే ఉంది, ఎడం చేతిలో ఉన్న సంకలో ఉన్న పిల్లాడిని గద్దొచ్చి ఎగరేసిపోయింది, గండపేరుండ జాతికి చెందింది అయి ఉంటుంది, పిల్లాడిని ఎగరేసిపోయింది అనేసరికల్లా అవురవురా నా పిల్లాడిని ఏం చేసావో చెప్పు, ఏం చేసావో, నా పిల్లాడిని ఎవరికైనా అమ్మేసావా అని ఏడవటం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల జనం అంతా చేరారు. న్యాయాధికారి దగ్గర పదండి,
అని తీసుకుపోయారు. తీసుకెళ్లేసరికల్లా న్యాయాధికారి అడిగాడు, ఏమిటి నువ్వు చెప్పే మాటకు అర్థం ఉందా? ఎక్కడైనా ఉందా? గండబేరు ఉండాలి ఎక్కడన్నా. ఈ కాలంలో నువ్వు పేరు వచ్చి కాబట్టి చెప్పావు. ఈ కాలంలో గండబేరు ఉండాలి, ఎక్కడ ఉంటాయి గండబేరు ఉండాలి? ఎప్పుడో పాతకాలం, ఇప్పుడు లేవు. గద్దలు ఉంటాయి. గద్ద ఎట్లా ఎత్తుకుపోతుంది పిల్లాడిని? గద్ద ఎత్తుకుపోవటం ఏంటి? పిల్లాడిని ఎవరికో అమ్మేశావు, లేదా వాడిని నీతో ఉంచుకునే ఉద్దేశంలో ఎక్కడైనా దాచిపెట్టుంటావు. ఆ పిల్లాడిని దాచేసి ధనగుప్తుడి దగ్గర డబ్బులు కొట్టేయడానికి నువ్వు ఎత్తేసావు. నిజం చెప్పు అని న్యాయాధికారి చాలా గట్టిగా ప్రశ్నించాడు. అన్నాడు, కాదు ప్రభు, ఈ ఊరే అలాంటిది. బ్రహ్మాండమైన 60 కేజీల బరువుండే, కేజీలు అనకూడదు, మణుగులు అంటారట, 60 మణుగులుండే కాటాన్ని ఎలుకలు తినేసాయి ప్రభు. ఈ ఊళ్ళో ఎలుకలు తినేసినాయి. పిల్లాడనగా ఎంత? 5 కిలోల 5 పిల్లాడు ఎంత ఉంటాడు? మహా అయితే ఓ 22 కిలోలు ఉంటాడు, 23 అంతేనా? ఇంత పిల్లాడు ఎంత ఉంటాడు? వీడిని ఎందుకు ఎత్తుకుపోవు? ఇంత ఉండే ఎలుకలు 60 మణుగుల కాటాన్ని అమాంతం భుజించేసినాయి. దాంతోపాటు పాప నా స్నేహితుడు ధనగుప్తుడు వాడి బట్టలట, వాళ్ళ ఆవిడ బట్టలట, పిల్లవాడి బొమ్మలట అన్నింటినీ స్వాహా చేసిన ఎలుకలు. ఈ ఊళ్ళో అట్లాంటి విపరీతాలు ఉన్నాయి ప్రభు, మీరు తెలుసుకోవాలి అవి అని చెప్పాడు. చెప్పేసరికల్లా జనం అందరికీ అర్థమైంది ఏం జరుగుతోంది అని. న్యాయాధికారి అన్నాడు, నువ్వు మరీ విడ్డూరంగా చెప్తావోయ్ నువ్వు. మిగిలిన వాళ్ళకి అర్థమైపోయింది, న్యాయాధికారికి ఇంకా వెలగలేదన్నమాట. భలే చెప్తావు, కాటాన్ని తినేటువంటి ఏమో ప్రభు, ధనగుప్తుడే చెప్పాడు, కనుక్కోండి కావాలంటే. 60 మణుగుల కాటాని ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుండగా 4 మనుషులతో ఎత్తిచ్చి నేను ధనగుప్తుడి ఇంట్లో పెట్టించాను సింహళ దేశం వెళ్తూ. అవునా కాదా చెప్పమనండి అంటే, ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రజలంతా చూశారు కాటా మోసుకురావటం. పాపం వాళ్ళ తాతది, అందుకే వాడు అమ్మలేకపోయాడు. మొత్తం బంగారం కూడా అమ్ముకున్నాడు కానీ దీన్ని అమ్మలేకపోయాడని ఊరంతా చెప్పుకున్నారు. కాటా వెనక్కి వచ్చిందా? రాలా. కాటా రాలేదు. అతను ఏం చేశాడు? ఎలుకలు తినేసినాయని చెప్పాడు. 60 మణుగుల ఇనుము, కాటా అంటే ఇనప వస్తువు కదా, బోల్డ్ రేటు పలుకుతుంది. నా కాటా అమ్మేశాడో ఏం చేశాడో వీడికి తెలియదు కదా, అతన్ని కనుక్కుని చెప్పండి. ఎలుకలు తినవు అని అతను చెప్తే ఎత్తుకుపోవు గద్దలు అని చెప్తాను నేను. ఎలుకలు తిన్నది నిజమైతే గద్ద ఎత్తుకుపోయింది కూడా నిజమే ప్రభుత్వం. దాంతో న్యాయాధికారి వెంటనే ఆయనకి అప్పటికి వెలిగింది. ఈ ధనగుప్తుడిని కేకలేశాడు, స్నేహితులతో ఇట్లా చేస్తారా? వ్యాపారస్తుల్ని నమ్మకూడదనే మాట పుట్టిస్తావు నువ్వు. బిజినెస్సే, స్నేహం స్నేహమే. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు మోసం చేయాలి. వ్యాపారంలో కొంత మోసం అవసరం ఉంటుంది. నువ్వు 10 రూపాయలకి తెస్తావు, దాన్ని 100 రూపాయలు చెప్తావు, 80 రూపాయలకు అమ్ముతావు, నీ లాభం చూసుకున్నావు, కొంత మటుకు బాగుంది. కానీ నువ్వు రూపాయి కూడా వాల్యూ చేయని వస్తువుని 100కి అమ్మకూడదు, అది తప్పు. న్యాయంగా చేయాలి. ఇప్పుడు వ్యాపారంలో నువ్వు ఏం మోసం చేస్తావు అనేది అది నీదే. కానీ స్నేహితుడిని మోసం చేయొచ్చా? ఇట్లా అతను నీ దగ్గర న్యాసంగా ఉంచిన వస్తువు, అంటే కొన్నాళ్ళు ఉంచమని ఇచ్చిన వస్తువుని దాన్ని కూడా నువ్వు వ్యాపారంగా తీసుకోవటం చాలా తప్పని అతన్ని కేకలేశాడు. ఇతను ఏం చేశాడు? ఇంద్రపాలితుడు పిల్లాడిని వాళ్ళ పనివాడి ఇంట్లో అట్టు పెట్టాడనమాట ఆడుకోవడానికి. వాడు అన్నం తినక నిద్రపోతున్నాడు. ఆ పనివాడి కబురు చేస్తే భుజాన్ని వేసుకుని 5 ఏళ్ల పిల్లాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడనమాట. ఆ పిల్లాన్ని అప్పచెప్పి తన కాటా తను తీసుకున్నాడు. ఇప్పుడు ధనగుప్తుడు తెలివైన వాడు, తిరిగి సమాధానం చెప్పడానికి అవకాశం లేని రకపు మాట చెప్పాడు. అంతకంటే గొప్ప సమాధానం చెప్పాడు ఇంద్రపాలితుడు. ఒకళ్ళ నుంచి అంటే ఇప్పుడు మీరు అన్నదే, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. అందుకని తెలివిగా ఉంటున్నాము అని అనుకోకుండా మనకంటే తెలివైన వాడు ఎవడో ఒకడు ఉంటాడు. మోసం చేయకూడదు. తెలివితేటలతో మోసం చేస్తే ఇంకొకడు వాడి తెలివితోటి మనని మోసం చేస్తాడు. కాబట్టి ఇలాంటి కథలు కనుక పిల్లలకి చెప్తే, మన దగ్గర ఇవి చాలా కథలు ఉంటాయి. ఇక్కడ మన పంచతంత్రంలో ఒక 15-20 కథలు కనీసం కనిపిస్తాయి. మనమే, నాకు గుర్తుండి ఇది 4వ కథ. అవును, ఈ మోసాలు చేయడం మీద కథలు ఇది 4వ కథ. చూసి ఇలాంటివి చెప్తుంటే పిల్లలకి మోసం చేయకూడదు, స్నేహంలో మోసం చేయకూడదు. తర్వాత ఏమో ఫీజిబుల్గా ఉండే మాట చెప్పాలి. మనం ఎవరైనా మోసం చేసినా ఖచ్చితంగా మనం కూడా దానికి దొరికే అవకాశం ఉంటుంది అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్పండి రమ్మగారు. కొంచెం పెద్ద కథ చెప్పుకుందాం. అట్లని చందమామ కథ. సరే. అనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద వర్తకుడు ఉండేవాడు. ఆయనకి లేక ఒక కుమారుడు కలిగాట. వాడి పేరు జయపాలుడు. అయితే ఈ జయపాలుడు కొంచెం పెద్దవాడయ్యాక తండ్రి పాపం అప్పటికే లేక కలిగాడు కదా, కొంచెం ఆయన పెద్దవాడైపోయాడు. ఏమన్నాడంటే, నాయన బిజినెస్కి మనకి పడవల మీద అంటే ఓడలు వేసుకుని సముద్రయానం చేయటం మనకు అలవాటు, అన్ని పక్కలకి వెళ్ళు కానీ వంచక నగరం మాత్రం వెళ్ళొద్దురా అని చెప్పాడు. పేరు చూడండి, వంచక నగరం అంటే వంచే నగరం అనమాట, దాని పేరే అది. చెప్పేసరికి సరేనన్నాడు. కొన్నాళ్ళకి తండ్రి గతించాక ఈ జయపాలుడే బోల్డ్ అని రకాల బిజినెస్లు చేసేవాడు. అక్కడికి వెళ్ళి శ్రీలంక వెళ్ళి రత్నాలు అవి తెచ్చి ఇక్కడికి తెచ్చి అమ్మేవాడు, సుగంధ ద్రవ్యాలు తెచ్చేవాడు, తిరుగుతూ ఉండేవాడు అనమాట. చాలా సరదా, వ్యాపారము బాగుండేది, తిరగడము సరదాగా ఉండేది.
ఏవో కొన్ని దేశాలు ద్వీపాలు చూశాక నాన్న వంచక నగరం వద్దన్నాడు. వెళ్ళాలి. అదేమిటో చూద్దాం. అసలు ఎందుకు వద్దన్నాడు నాన్న? అదే కదా, వద్దన్నాడు అంటే ఒక కారణం గ్యారంటీగా ఉంది. అదేమిటో ఆయన చెప్పలా, మనం తెలుసుకుందాం. ఈ పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సరే, వంచక నగరానికి తిప్పమని తన పడవ వాళ్ళకి చెప్పాడు. సరే, అప్పటికి అతని దగ్గర 3 ఓడలు ఉన్నాయి. ఈ 3 ఓడలని ఆ వంచక నగరం వైపు తిప్పించాడు. తిప్పించిన తర్వాత సరే, ఈ ఓడలో కళాశీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మేము ఊళ్ళోకి రాము, ఈ వంచక నగరం అంటే మాకు భయం, మరి మేము లంగరేసుకుని ఉన్నాం కదా, మేమందరం ఇక్కడే విశ్రాంతి తీసుకుని దొరికినవి తిని ప్రశాంతంగా ఉండి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ గిడ్డ అన్నీ ఉంటాయి. ప్రయాణం లేదు కాబట్టి సముద్రపు గాలి అది ఉండదు కదా, అక్కడే రెస్ట్ తీసుకుంటాము, నీ దారిని నువ్వు వెళ్ళమన్నారు. పని వాళ్ళు మాకు భాష రాదు కాబట్టి మేము దిగమన్నారు. ఇతను ఒక్కడే ఆ వంచక నగరాన్ని చూడడానికి దిగాడు. సరే, దిగి ఆ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ధనుసు బాణము ఉన్నాయి, మామూలుగా ప్రయాణాల్లో పెట్టుకుంటారు కదా, అవి వెళ్తూ ఉంటే దూరంగా ఒక కొంగ బలిగా ఉంది కనపడింది. సరే, ఏం చేశాడు, అటు ఇటు చూసి బాణం తీసి దాన్ని కుట్టాడు. ఏమనుకున్నాడని చేత్తో పుచ్చుకెళ్తే పడవలోకి వెళ్ళాక కాల్పించుకుని తినచ్చు సరదాగా. కొత్త రకం కొంగ, మన ఊళ్ళల్లో దొరకదు, సముద్రపు కొంగ. కొట్టేసరికి అది డామని పడింది. వీడు పోయి దాన్ని తెచ్చుకుందాం అనుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళేసరికి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఓరి దుర్మార్గుడా, మా నాన్నని చంపేస్తావా అన్నాడు. మీ నాన్న నేను ఎక్కడ చూశాను, నేను ఎవరిని చూడలేదు, నేను కొంగని కొట్టాను, మీ నాన్నని నేను కొట్టలేదు, నేను వేసింది ఒకటే బాణం, అదేమో ఆ కొంగ డొక్కలో ఇరుక్కుంది, కావాలంటే చూడన్నాడు. ఆ కొంగేరా మా నాన్న అన్నాడు వాడు, ఆ వచ్చిన వాడు. తను నిర్ఘాంత పెట్టి, కొంగ మీ నాన్న ఏమిటి, కొంగలు ఎక్కడైనా మనుషులకు నాన్నలుగా ఉంటారా అంటే వాడేమన్నాడు, ఈయన మా కింద జన్మలో మా నాన్న, నేను బెస్తవాడిని, చేపలు పట్టుకుంటా, మా నాన్న కొంగ నాన్న ఈ చెరువు దగ్గర నిలబడి చేపలు పట్టడానికి నాకు హెల్ప్ చేస్తాడు, నువ్వు వచ్చి మా నాన్నని కొట్టావు, నాకు చేపలు ఎలా పడతాయి, అసలు నా తండ్రిని హత్య చేసావు, నేను నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళమన్నాడు. అనేసరికి ఇప్పుడు కొళ్ళు మండిపోయింది. ఏంటో పిచ్చి మాటలు మాట్లాడతావు, నేను చంపింది కొంగని, కావాలంటే చచ్చిన కొంగ నువ్వే ఉంచుకో నీకు కావాలంటే, మీ నాన్నకి ఇన్నా అంటే నాకు కుదరదు, నేను నీకేమేమో వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు, వాడిని దులుపుకుని వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం లోపల ఊళ్ళోకి వెళ్ళాడు. ఏవో కొట్లు గిట్లు కనపడుతున్నాయి. ఒక నడివయసు ముసలావిడే, నడివయసు దాటింది వృద్ధురాలు వచ్చింది. నాయన నీ పేరేమిటి నాయన అని అడిగింది. మనవాడికి ఏం తెలుసు, జయపాలుడండి, ఫలానా ఊరండి, ఫలానా ధనపాలుడు కొడుకునండి అన్నాడు. అనగానే ఓరు నాయన నువ్వురా నాయన అని కావలించుకుని ఏడ్చింది ఆవిడ. మీ నాన్న ఇదివరకు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు, మనోవర్తి కింద నాకు ఒక పడవ ఇస్తానని చెప్పాడు, వెళ్ళిపోతూ నా పడవ నాకు ఇచ్చి కదులు అంటుంది. అసలు మా నాన్న పెళ్లి చేసుకుని వీటికి ఒక డౌట్ వచ్చింది, వంచక నగరానికి వెళ్ళదన్నాడు నాన్న, ఇక్కడ ఒక ఖాతా ఉందా అని డౌట్ వచ్చి, మా నాన్న అలాంటి వాడు కాదు, ఇప్పుడు లేని నాన్నకి నేను ఇది ఇవ్వాలంటే మనోవర్తి ఇవ్వాలంటే నేను ఎక్కడ ఇస్తాను, అసలు నువ్వెవరో తెలీదు, నేను నీకు మనోవర్తి ఇవ్వాలంటే మా నాన్న నాకు చెప్పాలి, ఆయన నాకేం చెప్పాల, నేను చచ్చినా నీకు మనోవర్తి గిన్నెవర్తి వెళ్ళిపోమని. అక్కడి నుంచి బాగా ముందుకెళ్తే సరే గడ్డం అది పెరిగి ఉంది ఇతను, కొంచెం తనుకుంటే మొహం బరగ్గా ఉంది. ఒక క్షురకుడు ఒక అతను కూర్చుని ఉన్నాడు. ఏమో క్షౌరం చేస్తావా అని అడిగాడు. చేస్తాను బాబు అన్నాడు. ఏమేమంటావంటే నన్ను సంతోష పెట్టండి బాబు అన్నట్టు. సంతోష పెట్టడమే కదా, దానిదేముంది అని కూర్చున్నాడు. చక్కగా వాడు మొహానికి నున్నగా సబ్బు గిబ్బు రాసి క్షౌరం చేశాడు. ఈయన మామూలుగా పావలా ఇస్తారు. జయపాలుడు వ్యాపారస్తుడు కదా, పైగా 3 పడవలు ఉన్నాయి, జేబులోంచి ₹1 వెళ్ళదీసి అతని చేతిలో పెట్టాడు. పావలా ఇచ్చే చోట రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయి వీడి మొహాన్ని కొట్టాడు వాడు, అవతల వాడు. నన్ను సంతోష పెట్టమన్నా, ఈ రూపాయితో నేను సంతోష పట్టల్లా అనేసరికి ఇతనికి అర్థం కాల. అదేమిటి, పావలా ఇచ్చే చోట నేను 4 పావలాలు ఇస్తే నువ్వు సంతోషపడకపోతే నాదే తప్పు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు, సంతోష పెట్టడం ఏమిటి, నేను చేయను అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా అలా తిరుగుతూ ఉంటే రాజభట్లు వచ్చి పట్టుకున్నారు. పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకుపోయారు. ఏమిటంటే ఈయన మీద 3 అభియోగాలు ఉన్నాయి. ఊళ్ళోకి వచ్చి ఈయన 3 తప్పులు చేశాడు. రాజభట్లు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేసి నువ్వు నీ సంగతి చెప్పుకుంటే కానీ కుదరదండి, రాజుగారు రమ్మంటున్నారని లాక్కుపోయారు. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు, పెద్ద సభ తీర్చారు. లోపల ఉన్న 3 ఎవరు, ఒకడేమో బెస్తవాడు, మా నాన్నని చంపేవన్నవాడు, రెండోవాడు మనోవర్తి కోసం అడిగిన ముసలావిడే, మూడోవాడేమో క్షౌరం చేసిన క్షురకుడు, ఏమిటంటే నన్ను సంతోష పెట్టలేదు. బాగున్నాయి, బాగుందిగా. సరే రాజుగారు అన్నాడు, వాళ్ళ నాన్నని చంపి వాడి జీవికను పాడు చేసావు కాబట్టి వాడికి ఒక ఓడ ఇచ్చేయాలి నువ్వు అంటే లిస్ట్ అడుగుతారు ముందు, నీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, నీ దగ్గర ఏముంది అది ఉంది అడుగుతారా. అడిగినప్పుడు వీడు మొత్తం నా దగ్గర 3 పడవలున్నాయి, రంగరేసి అక్కడ పెట్టొచ్చాను అన్నాడు. చెప్పంగానే ఓ పడవ
వాడి నాన్నని పోగొట్టి వాడి జీవికని పోగొట్టినందుకు ఒక పడవ వాడికి ఇచ్చేయి. ఓకే. ఓకే, మనోవర్తి కింద మీ నాన్న ఇవ్వాలి కదా ఈ ముసలావిడికి, ఆవిడికి ఓ పడవ ఇచ్చే. ఓకే, బాగుంది. ఇప్పుడు మూడో వాడిని ఏంటంటే సంతోష పెట్టాలి. వాడు సంతోషపడతావు. దేంతో సంతోషపడతావు అంటే ఒక పడవ ఇస్తే సంతోషపడతాను బాబు అన్నాడు. వీడిని సంతోష పెడతానని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ దగ్గర మూడో పడవ ఉంది కాబట్టి అది వీడికి ఇచ్చేయి. బాగుంది. 3 పడవలు ఇచ్చేశారు. ఈ లోపల ఏమైంది, జయపాలుడికి అర్థం కాదు. నాన్న వద్దన్నాడు, బుద్ధి తక్కువై వచ్చాను నేను అని ఆలోచిస్తుంటే రాజుగారి అబ్బాయి ఒక 10 ఏళ్ళ వాడు ఏదో బంతి ఆడుకుంటూ వచ్చేసరికి జయపాలుడు చక్కగా తయారై బాగున్నాడు కదా. వీడి మెడలో ఇంత చక్కగా వజ్రాల హారం ఒకటి ఉంది. ఈ వజ్రాల హారం తీసి రాజుగారి అబ్బాయి మెడలో వేసాడు. 3 పడవలు పోయినాయి కదా. పోయినా సరే అయినా సరే వీడు ఎక్కడా తగ్గడనమాట. అదే వేయంగానే రాజుగారు సంతోషంగా ఆనందంగా పెట్టాడు. మీ ఊళ్ళో దొరుకుతాయి నాయన ఈ వజ్రాలు అంటే, అవునండి మీరు సంతోషించారన్నాడు. ఎందుకు సంతోషించండి, చాలా సంతోషించాను. అబ్బాయి మెడలో నెక్లెస్ చాలా అందంగా ఉంది, ఇలాంటివి ఏమైనా దొరికితే ఇంకో 2-3 కొందామనిపిస్తుంది, మా చిన్న అబ్బాయి కూడా వేయచ్చు అన్నాడు రాజు. అలాగేనండి, రాజుగారి అబ్బాయికి మెడలో రత్నాహారం వేసినందుకు సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అంటే సభికులందరూ శబాష్ అన్నారు. వజ్రాల హారం ఎంతో బాగుంది, పనితనం మన ఊళ్ళల్లో చెయ్యరు, మనకు అసలు ఈ రాళ్ళు దొరకవు, పిల్లలు చక్కగా బొద్దుగా గుణగుణలాడుతూ బాగున్నాడు. వాడి మెడలో వత్తు వేసేసరికి కళ వచ్చింది, రాజకళ. రాజుగారి అబ్బాయి కళకళలాడితే ఊరందరికీ సంతోషం కదా, ఎందుకంటే వాడే ఫ్యూచర్ రాజు. అందరూ శబాష్ అన్నారు, సంతోషపడ్డారు. కాబట్టి ఇప్పుడు వీడిని నేను కొత్తగా సంతోష పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ సంతోషించాడు ఎవరు? క్షురకుడు. రాజుగారి అబ్బాయి మెడలో వేసిన గొలుసు వల్ల క్షురకుడు కూడా సంతోషించాడు. కాబట్టి వీడికి నేను పడవ ఇవ్వక్కర్లేదు. ఏమంటారు ప్రభు అని రాజుని అడిగాడు. రాజు అవును నిజమేనన్నాడు. బాగుంది. అక్కడి నుంచి ముసలావిడి సంగతి. మా నాన్న మనోవర్తి ఇవ్వాలి, మా నాన్న పోయాడు, ఈవిని మోసం చేశాడు. కానీ మా ఊళ్ళల్లో సతీ సహగమనం ఉంది. మా నాన్న మరణించినప్పుడు మా అమ్మ కూడా సహగమనం చేసింది. కాబట్టి ఈ అమ్మగారిని మా నాన్న కోసం సహగమనం చేయమని, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు అనుకో, ఎప్పుడో దహనం చేసాం, ఆయన కోసం చితిమంటల్లో దూకితే ఆ పడవని అమ్మి దాని డబ్బుల్ని ఈవిడ వారసుల సంతానం ఇంకో పెళ్లి చేసుకునే ఉందో లేదో వాళ్ళ చుట్టాలకు ఇస్తాను మొత్తం డబ్బులు. సహగమనం చేస్తే అప్పుడు మా నాన్న ఆస్తి ఈవిడికి తక్కుతుంది. మా అమ్మ సహగమనం చేసింది, ఆస్తి అంతా నాకు వచ్చింది అనేసరికి నేను చచ్చిన చావనందిట ముసలావిడ. ఇక నువ్వు చావనంటే నీకు డబ్బు ఎందుకు వస్తుంది? మనోవర్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు సహగమనం చేస్తే వస్తుంది. నువ్వు భర్తతో కలిసి ఉండాలి, సహజీవనమైనా ఉండాలి, సహగమనమైనా ఉండాలి. మొగుడుతో లేవు, ఆయన పోయాడు, నువ్వు గమనం చెయ్యి, నీకు డబ్బు ఇచ్చేస్తా, నేను చచ్చిన చావనని అనేసరికి రాజన్నాడు, అయితే నీకెందుకు డబ్బు, నీకు అక్కర్లేదు, అబ్బాయి ఇవ్వడం క్యాన్సిల్. రెండో పడవ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మూడో వాడు ఉన్నాడు, బెస్తవాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, కాదండి మా నాన్న చనిపోయిన సంగతి మీకు ఇప్పుడే కదా చెప్పాను ప్రభు, ఇప్పుడు సహగమనం చేయమంటే ఈ అమ్మగారు వద్దంటాను. మా నాన్న అండి చచ్చిపోయాక నేను చాలా లేక పుట్టాను, ఈ పడవల వ్యాపారంలో కూడా మా నాన్న చాలా సహాయం చేస్తాడు. ఆయన చేపగా పుట్టి ఈ సముద్రయానంలో నేను ఏ దిక్కుకెళ్లాలో మా నాన్నే చెప్తాడండి నాకు ఎప్పుడూను. అలాంటి మా నాన్నని కొంగగా పుట్టిన వీడి నాన్న తినడానికి చూస్తున్నాడు. నేనేం చేయను? మా నాన్నని రక్షించుకోవడానికి కొంగని చంపాలా వద్దా మీరు చెప్పండి అన్నాడు. సభికులందరూ అదేమిటది నిజమే కదా, మీ నాన్న మీద కాపాడాలి కదా. మా నాన్నని, మా చేప రూపంలో ఉన్న నాన్నని కొంగ రూపంలో ఉన్న వీడి నాన్న చంపైపోయాడు, అంచేత నేను కొంగని చంపేశాను అనేసరికి రాజుగారు చెల్లు ఇంకేముంది అన్నాడు. చెల్లాక ఇప్పుడు ఏమైంది? 3 పడవలు ఎవరి దగ్గర ఉన్నాయి? జయపాలుడి దగ్గర. ఇంకేం ఇవ్వక్కర్ల. కాబట్టి వీళ్ళెవరికి నేనేమి ఇవ్వక్కర్లేదు ప్రభు, నమస్కారం, వెళ్ళొస్తాను. రత్నాల హారం అబ్బాయి మెడలో బాగుంది, బతికి బాగుండి నేను మళ్ళీ ఈ ఊరు వస్తే ఇలాంటి రత్నాల హారం ఇంకోటి చేయించి మీ చిన్న అబ్బాయి కూడా తీసుకొస్తానండి అన్నాడు. అనగానే రాజుగారు శభాష్ చాలా బాగా చెప్పాడు, జయపాలుడు చాలా గొప్పవాడు, ఒరే ఎవరైనా గుర్రాలు వేసుకుని తీసుకెళ్ళి సముద్రంలో ఆయన పడవల దగ్గర దింపిరండి అన్నాడు. సరే 2 గుర్రాలు పూంచి ఒక రథం ఎక్కించి ఈయన్ని సగౌరవంగా తీసుకెళ్లి సముద్రంలో వదిలిపెట్టారు. ఆ జయపాలుడు బతుకు జీవుడా, ఇంకెప్పుడు ఈ ఊరు రాకూడదు, మా నాన్న సరిగ్గానే చెప్పాడు, ఏదో ఐడియా తట్టింది కాబట్టి బతికి బయటపడ్డాం, లేకపోతే 3 పడవలు వీళ్ళ పాల చేసి వాడు అక్కడే పడి ఉండేవాడు, అంతే, ఇంటికెట్టా వెళ్తాడు, దేం పెట్టి వెళ్తాడు అని అనుకుని ఇంకా ఎప్పటికీ వంచక నగరం వచ్చే ఆలోచన చేయకుండా పడవలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథకంచికి మనం ఇంటికి. పేర్లు చూడండి రమ్మగారు, వంచక నగరం అంట బాగా పెట్టారు కదా, చాలా బాగుందండి. కిరమ్మ గారు నమస్తే. నమస్తే.